హాయ్ చిల్డ్రన్, టుడే క్లాస్ మెజర్మెంట్ చూసుకుంటాము. మెజర్మెంట్లో మనం కన్వర్ట్ చేసేది ప్రాబ్లమ్స్ చూద్దాము. మెజర్మెంట్ లెంత్ అంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ 1000 సెంటీమీటర్ అనేసి తెలుసు కదా. అలాగా మనకి కన్వర్ట్ చేసేది చూద్దాము. టుడే ప్రాబ్లమ్స్ వచ్చి కన్వర్ట్ అనమాట. మీటర్లో ఉండేది సెంటీమీటర్లో ఎలాగా మార్చాలో చూద్దాం. మీటర్లో ఉండే పాయింట్ని మనం సెంటీమీటర్లో కన్వర్ట్ చేయాలంటే ఏ విధంగానో చూద్దాం. ఫస్ట్ మనము 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. 1 డెకామీటర్ వచ్చేసి 10 సెంటీమీటర్. అంటే ఈ ఫార్ములా అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? 3 మీటర్స్ 5 dm 6 సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్లో మార్చమన్నాడు. ఇక్కడ మనం ఏం చెప్పాము? ఇక్కడ 1 మీటర్ వాల్యూ ఎంత? 100 సెంటీమీటర్ అన్నాం. ఇక్కడ 3 ఇంటూ 1 మీటర్ వాల్యూ 100 సెంటీమీటర్లు వేసుకోవాలన్నమాట. ప్లస్ 5 ఇంటూ డెకామీటర్ అంటే ఏం చెప్పాము మేడం? డెకామీటర్స్ అంటే 10 సెంటీమీటర్ అనమాట. 5 ఇంటూ 10 ప్లస్ 6 సెంటీమీటర్. అంటే మనం సెంటీమీటర్లోనే మార్చాలి కాబట్టి ఈ సెంటీమీటర్ అనేది మనము ఏం చేయబడలేదన్నమాట. ఇక్కడ ఏది మార్చాలో అదే మీటర్లో ఉండేది సెంటీమీటర్లో మార్చాలన్నమాట. ఇక్కడ మనకి 300. ఇప్పుడు 3 ఇంటూ 100 ఏమవుతుంది? 300 సెంటీమీటర్ ప్లస్ 50 సెంటీమీటర్ ప్లస్ 6 సెంటీమీటర్. మొత్తము అడిషన్ చేస్తే మనకి ఏమొస్తుంది? 356 సెంటీమీటర్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. అదే 1 డెకామీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మీటర్ ఉంటుందో కన్వర్ట్ చేసేదానికి ఈజీ అనమాట సెంటీమీటర్లో. అదే కన్వర్ట్ ఇంటూ మిల్లీమీటర్స్ చూద్దాం. కన్వర్ట్ ఇంటూ మిల్లీమీటర్స్ అంటే 10 mm ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అనమాట. అప్పుడు 25 సెంటీమీటర్ని 6 mmలో మిల్లీమీటర్. ఎంఎంకి షార్ట్ కట్ వచ్చి ఎంఎం అనమాట. మిల్లీమీటర్ అని అర్థం. మిల్లీమీటర్కి ఎంఎం అనేది షార్ట్ కట్. ఇక్కడ 25 సెంటీమీటర్ని మిల్లీమీటర్లో మార్చాలి. 25 అనేది ఇప్పుడు మనము కన్వర్ట్ చేయాలి మిల్లీమీటర్లోకి. ఇప్పుడు మనం ఏం చేసాము? 10 మిల్లీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అన్నాం. అప్పుడు 25 ఇంటూ ఇక్కడ ఈ సెంటీమీటర్ ప్లేస్లో మనము 10 mm ప్లస్ 6 mm అనేది యాజ్ టీజ్గా వేసుకోవాలి. ఇప్పుడు 25 ఇంటూ 10 ఏమవుతుంది? 250 అవుతుంది. 250 ప్లస్ 6 అనమాట. అప్పుడు 256 మిల్లీమీటర్లోకి కన్వర్ట్ అయిపోతుంది. కన్వర్ట్ ప్రాబ్లమ్స్ అనమాట ఇది. మిల్లీమీటర్స్ మీటర్ నుంచి సెంటీమీటర్ ఎలా మార్చాలి, తర్వాత సెంటీమీటర్లు మిల్లీమీటర్లు ఎలా మార్చాలనే దానికి మంచి కన్వర్ట్ ప్రాబ్లమ్స్ అనమాట ఇవన్నీ. ఇక చూడండి, నెక్స్ట్ వన్కి వెళ్దాము. కన్వర్ట్ 52 km ఉంది. అంటే km అంటే కిలోమీటర్. 415 మీటర్ ఇంటూ దేంట్లో మార్చమన్నాడు? మీటర్స్లో మార్చమన్నాడు. మీటర్ వచ్చి మనకి ఎంత? 1 మీటర్ 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీమీటర్ అనమాట. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్ అనమాట. కిలోమీటర్స్ని మీటర్లో మార్చమన్నాడు. ఇప్పుడు 52 అంటే కిలోమీటర్ బదులు మనం వేయాలి 1000 మీటర్లు పెట్టి ప్లస్ 415 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 52,000 ప్లస్ 415 మీటర్స్ అనమాట. మొత్తం అడిషన్ చేస్తే మనకి 52,415 మీటర్స్లో కన్వర్ట్ అయిపోతుంది. మనము ఏ ప్రాబ్లం ఎత్తుకున్నా కిలోమీటర్ మీటర్లో మార్చాలన్నా, సెంటీమీటర్ మీటర్లో మార్చాలన్నా, డెకామీటర్ని సెంటీమీటర్లో మార్చాలన్నా మనం కన్వర్ట్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఈ ఫార్ములాస్ మనము మెయిన్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్, 1 డెకామీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటరు, 10 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్లు, 1000 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్స్కి ఈక్వల్ అనేసి. ఇలా ఈక్వల్గా మనము గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా మనకి అర్థమవుతుంది అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాశీ శ్రీదేవి.